సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 1500 నుంచి 1600 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో దీనికి ప్యారలల్ గానే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. కావాలంటే మీరు అవి మన ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి రష్. సో రష్ అంటే మూవింగ్ విత్ అర్జెంట్ అనమాట. సో ఏదైనా అర్జెంట్‌గా చేయాలి, రష్ ఐ మీన్ రష్ అంటారు ఎక్కువ మూవీస్‌లో. సో ఐ మీన్ రష్ అంటే ఐ మీన్ అర్జెంట్ అని అంటే నేను ఏదన్నా పని ఉంది, నాకు అర్జెంట్‌గా వెళ్ళాలి, నాకు ఇప్పుడు టైం లేదు అని. నెక్స్ట్ వచ్చేసి సబోటేజ్. సో సబోటేజ్ అంటే డెలిబరేట్‌లీ డిస్ట్రాయ్ సంథింగ్ ఫర్ మిలిటరీ అడ్వాంటేజ్. సో ఏదైనా మిలిటరీ అడ్వాంటేజ్ కోసం దేన్నైనా డిస్ట్రాయ్ చేస్తే దాన్ని సబోటేజ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సాక్రిలేజ్. సాక్రిలేజ్ అంటే వయలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ ఆర్ సీక్రెట్. సో ఏదైనా సీక్రెట్ గాని లేదంటే ఆరాధించే దాని గురించి గాని నాశనం చేయడాన్ని సాక్రిలేజ్ అంటారు. పాడు చేయడాన్ని సాక్రిలేజ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సాడిస్ట్. సో ఈజ్ ఎ సాడిస్ట్ అంటారు. అంటే ఏంటి? అంటే ఏదన్నా పెయిన్ ద్వారా ఆనందపడే పర్సన్ అనమాట. సాడిస్ట్ అంటే ఇప్పుడు ఎవరికన్నా నొప్పొస్తుందంటే ఆనందపడే పర్సన్‌ని సాడిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాగా. సాగా అంటే ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సీరీస్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు 'హ్యారీ పాటర్' అనేది ఒక సాగా. 'అవెంజర్స్' అనేది ఒక సాగా. సో, అలా అనమాట. అంటే సీరీస్ ఆఫ్ మూవీస్ అనమాట. లేదా పిక్చర్స్ లేదా ఒక స్టోరీస్ అనమాట. సో, అలా ఏదైనా ఒక సీరీస్ నంబర్ ఆఫ్ కలిపి ఒక దాన్ని సగా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాలియన్స్. సాలియన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పర్టిక్యులర్‌లీ నోటిసబుల్. సో, అంటే అదొక క్వాలిటీ మనం చూడగానే నోటీస్ చేయగలమాట. సో, అలాంటి దాన్ని సాలియన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాల్వో. సాల్వో అంటే ద ఫైరింగ్ ఆఫ్ మెనీ గన్స్ అట్ ద సేమ్ టైమ్ టు మార్క్ అన్ ఒకేషన్. సో, ఏదైనా అకేషన్‌ని రిప్రజెంట్ చేయడానికి ఒకేసారి ఫైర్ చేస్తే దాన్ని సాల్వో అంటారు. సో, మనకి రిపబ్లిక్ డే పరేడ్‌లో గాని, లేదంటే ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో గాని మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా! సో, ప్రైమ్ మినిస్టరు ఆహ్, చనిపోయిన సోల్జర్స్‌కి ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇది చేస్తారనమాట. ఫైర్ చేస్తారు. సాల్వో చేస్తారు. సో, ఇదేంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ కింద ఇవ్వడం అనమాట. అది అకేషన్‌కి సంబంధించి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకని అలా. నెక్స్ట్ వచ్చేసి సామ్రాటన్. సో, సామ్రాటన్ అంటే వన్ హూ హెల్ప్స్ ఎ పర్సన్ ఇన్ నీడ్. సో, ఏదైనా అవసరంలో ఉండే పర్సన్‌ని హెల్ప్ చేస్తే తన్ని సామ్రాటి అంటారు. నెక్స్ట్ వచ్చేసి సమిజ్దాత్. సమిజ్దాత్ అంటే ద క్లాండెస్టైన్ కాపీయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిటరేచర్ బ్యాన్డ్ బై ది స్టేట్. సో, క్లాండెస్టైన్ కాపీయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే ఏంటంటే ఆహ్, డిస్ట్రిబ్యూట్ చేయడం, కాపీ చేయడం అనమాట. ఏటిల్ని? సో, స్టేట్ బ్యాన్ చేసిన లిటరేచర్‌ని అనమాట. అంటే ఇప్పుడు ఏదన్నా బుక్ రాసారు. సో, దాన్ని స్టేట్ ఆథరైజేషన్ ఇవ్వలేదు. సో, ఇది బయటికెళ్ళకూడదు బుక్ అంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లోపల కూర్చొని వాటి కాపీస్ క్రియేట్ చేసి సేల్ చేస్తారనమాట. సో, అలా ఇల్లీగల్‌గా చేయడం సమిజ్దాత్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెనటోరియం. సెనటోరియం అంటే ఏ ప్లేస్ ఆఫ్ గుడ్ క్లైమేట్ ఫర్ ఇన్వాలిడ్స్. అంటే ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే సెనటోరియం అంటే ఆరోగ్యవంతమైన నివాసం అనమాట. సో, ఒక ఆహ్, గ్రీనరీ ఉండే ప్లేస్‌లో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటది? ప్యూర్ ఆక్సిజన్ ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటది. అదొక రకమైన లైఫ్ స్టైల్ అనమాట. సో, అలాంటిది సెనటోరియం అంటే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సాంక్టిటీ. సాంక్టిటీ అంటే ద స్టేట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హోలీ. సో, ఏదైనా అపవిత్రతంగా కలిగి ఉండడం అంటారు చూసారా? పవిత్రత. సో, పవిత్రతని కలిగి ఉండడాన్ని సాంక్టిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంక్చురీ. సాంక్చురీ అంటే మనకిప్పుడు బర్డ్ సాంక్చురీ, యానిమల్ సాంక్చురీ, టైగర్ సాంక్చురీ, ఎలిఫెంట్ సాంక్చురీ ఇలా ఉంటాయి కదా! సో, సాంక్చురీ అంటే అదొక ప్లేస్ అనమాట. సో, యానిమల్స్‌ని గాని, బర్డ్స్‌ని గాని ప్రిజర్వ్ చేయడానికి ఉంచే ప్లేస్‌ని సాంక్చురీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంక్టమ్. సాంక్టమ్ అంటే సేక్రెడ్ ప్లేస్. సో, పవిత్రమైన ప్రదేశాన్ని సాంక్టిటీ అంటారు. సాంక్టమ్ అంటారు. సో, పవిత్రతని సాంక్టిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంగ్వినరీ. సో, సాంగ్వినరీ అంటే బ్యాటిల్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్వాల్వింగ్ ఆర్ కాజింగ్ మచ్ బ్లడ్ షెడ్. అంటే భయంకరమైన రక్తపాతం కలిగి ఉన్న వారిని సాంగ్వినరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంగ్విన్. సో, సాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్ ఇన్ అపెరెంట్‌లీ డిఫికల్ట్ సిట్యుయేషన్ అనమాట. సో, ఈ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఆప్టిమిస్టిక్‌గా కలిగి ఉండడాన్ని సాంగ్విన్ అంటారనమాట. సో, ఆళ్ళు డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారనమాట అలాంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సర్కాజం. సర్కాజం అంటే ద యూజ్ ఆఫ్ ఐరనీ టు మాక్ ఆర్ కన్వే కాంటెంప్ట్ అనమాట. అంటే ఎటకారం అంటారు చూసారా? సర్కాజం అంటే తెలుగులో చెప్పాలంటే ఎటకారం. నెక్స్ట్ వచ్చేసి సెటైర్. సెటైర్ అంటే ఫుల్ ఆఫ్ క్రిటిసిజం అండ్ మాకరీ. సో, క్రిటిసిజం గాని, మోక్ చేయడం గాని సెటైర్ అంటారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సోవరింగ్. సోవరింగ్ అంటే టేస్ట్ గుడ్ ఫుడ్ ఆర్ డ్రింక్ అండ్ ఎంజాయ్ ఇట్ టు ద ఫుల్. అంటే అది తినడానికి చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటది. తాగడానికి చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, అలాంటిది కంప్లీట్‌గా ఉండడాన్ని సావరింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కాబార్డ్. సో, స్కాబార్డ్ అంటే షీత్ ఫర్ ద బ్యాటిల్ ఆఫ్ సారీ
ఎ షీత్ ఫర్ ది బ్లేడ్ ఆఫ్ ఎ స్క్వాడ్ అనమాట. అంటే ఇప్పుడేంటంటే మనకి స్కాబార్డ్ అంటే మీకు కవచం అని ఐ మీన్ కత్తి పెట్టుకునేది ఉంటది కదా! సో, దాన్ని స్కాబార్డ్ అంటారనమాట. సో, మనకి 'ఓజీ' మూవీలో మనకి స్టార్టింగ్ ఎంట్రీ ఫైట్ సీన్‌లో మనకి స్కాబార్డ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ ఒకసారి దాని కిందకి లాగుతారు కదా! అప్పుడు కత్తి ఒక సెకండ్ అలా గాల్లో ఉంటది. ఒక 2 సెకండ్స్. సో, దాన్నే స్కాబార్డ్ అంటారనమాట. అలా ఆ కత్తి వేరే వాళ్ళకి గాని, తనకి గాని గుచ్చుకోకుండా సేఫ్టీ కోసం ఉండేదాన్ని స్కాబార్డ్ అంటారు. సో, నెక్స్టొచ్చేసి స్కాండల్. స్కాండల్ అంటే టేల్ దట్ బ్రింగ్స్ బ్యాడ్ రెప్యుటేషన్ టు సంబడి. సో, ఏదైనా కథ తనకి ఒక పర్సనాలిటీకి బ్యాడ్‌గా గాని, చెడ్డగా గాని రెప్యుటేషన్ తీసుకొస్తే సో, దాన్ని స్కాండల్ అంటారు. సో, స్కాండల్ మాఫియా అంటారు చూసారా? సో, అలా అనమాట. సో, స్కాండల్ అనే వర్డ్ ఎక్కువ న్యూస్‌లో కనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ వచ్చింది. సో, మళ్ళా చూసుకుంటే స్కాంట్. సో, స్కాంట్ అంటే బేర్‌లీ సఫిషియంట్ ఆర్ అడెక్వేట్ అంటే చాలనంత అలాగనమాట. అంటే సరిపోలేదు పూర్తిగా. అది ఏదో అన్నట్టనమాట. దాన్ని వన్ సెకండ్. దాన్ని స్కాంట్ అంటారనమాట. నెక్స్టొచ్చేసి స్కేప్ గోట్. స్కేప్ గోట్ అంటే ఏంటంటే బలిపశువు అనమాట. అంటే ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకొకళ్ళు బలవ్వడం అనమాట స్కేప్ గోట్ అంటే. నెక్స్టొచ్చేసి స్కేర్సిటీ. స్కేర్సిటీ అంటే తెలిసిందే కొరత. సో, దాన్ని స్కేర్సిటీ అంటారు. సో, నౌఎడేస్ ఇగ ఎల్‌పీజీ బికమ్ సో స్కేర్సిటీ అంటాం చూసారా? అలా అనమాట. నెక్స్టొచ్చేసి స్కాటర్ బ్రెయిన్. స్కాటర్ బ్రెయిన్ అంటే ఎ పర్సన్ హూ ఈస్ ఫర్గట్‌ఫుల్ అండ్ అనేబుల్ టు కాన్సంట్రేట్ ఆర్ థింక్ క్లియర్‌లీ. సో, ఏంటంటే తనను తను మర్చిపోతాడనమాట. అంటే ఏంటంటే కాన్సంట్రేషన్ చేయలేని పర్సన్ అనమాట. క్లియర్‌గా ఆలోచించలేని పర్సన్‌ని స్కాటర్ బ్రెయిన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కావెంజ్. సో, స్కావెంజ్ అంటే సెర్చ్ ఫర్ అండ్ కలెక్ట్ ఎనీథింగ్ యూజబుల్ ఫ్రమ్ ఎ డిస్కార్డ్ వేస్ట్. అంటే పనికిరాని వాటిల నుంచి ఏదైనా పనికొచ్చేదాన్ని వెతుక్కోవడం, తీసుకోవడాన్ని స్కావెంజ్ అంటారు. సో, స్కావెంజర్ అంటారు కదా! స్కావెంజర్ అంటే రాబందు తెలుసు కదా! సో, స్కావెంజర్ ఏం చేస్తది? ఆల్రెడీ దేన్ని వేటాడదు. ఆల్రెడీ చనిపోయి ఉన్న ఆటిల్ని పట్టుకొని తింటదనమాట. అంటే ఆల్రెడీ చెత్తలోంచి ఏరుకోవడం అనమాట స్కావెంజ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్. సో, స్కెప్టిక్ అంటే సమ్‌వన్ హూ హాబిచ్యుయల్లీ డౌట్స్, యాక్సెప్ట్స్ బిలీఫ్స్ అనమాట. సో, ఏదైనా నమ్మకాలని క్వెషన్ చేసే పర్సన్‌ని స్కెప్టిక్ అంటారు. సో, ఈస్ ఎ స్కెప్టికల్ పర్సన్ అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెప్ట్రే. సెప్ట్రే అంటే అన్ ఆర్నమెంట్ స్టాఫ్ క్యారీడ్ బై ఎ రూలర్ ఆన్ సెరమోనియల్ ఒకేషన్స్ యాస్ ఎ సింబల్ ఆఫ్ సావరెనిటీ. సో, మనకి చూసుకుంటే మనకి ఇది పార్లమెంట్‌లో కూడా ఇలాంటిది ఒకసారి తీసుకొచ్చారనమాట. తమిళనాడుకి చెందింది. సో, అలాంటి దాన్ని సెప్ట్రే అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కెడ్యూల్. స్కెడ్యూల్ అంటే ప్లాన్ ఆఫ్ వాట్ ఈస్ టు బి డన్ ఆర్ వెన్. అంటే ఏదైనా ఎప్పుడేం జరగాలో డిసైడ్ చేసేదనమాట. స్కెడ్యూల్స్ తెలుసు కదా మనకి. అలా. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్‌షిప్. స్కాలర్‌షిప్ అంటే మనీ అనమాట. ఎ గ్రాంట్ పేమెంట్ టు సపోర్ట్ ఏ స్టూడెంట్ ఎడ్యుకేషన్. సో, స్టూడెంట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి ఇచ్చేది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్. స్కూల్ అంటే మనం చదువుకున్న స్కూల్ కాదు. సో, గ్రూప్ ఆఫ్ ఫిష్‌ని కూడా స్కూలే అంటారు. సో, 2 స్కూల్సే జాగ్రత్తగా చూసుకోండి. సో, గ్రూప్ ఆఫ్ ఫిష్‌ని కూడా స్కూలే అంటారు. సో, స్కూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫిష్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కింటిలేటింగ్. సో, స్కింటిలేటింగ్ అంటే ఏ వివాషియస్ అండ్ లైవ్లీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అంటే ఒక అద్భుతమైన లైవ్ ఎక్స్‌పీరియన్స్ అంటాం చూసారా? సో, అంటే మనకి కళ్ళతో చూడడం, కళ్ళతో చూసి ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తదంటారు చూసారా? అలాంటి దాన్ని స్కింటిలేటింగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కోర్. స్కోర్ అంటే సెట్ ఆఫ్ 20 అనమాట. సో, ఏదైనా సెట్ ఆఫ్ 20 ఉంటే దాన్ని స్కోర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్రీచ్. స్క్రీచ్ అంటే లౌడ్ వాయిస్ అనమాట. సో, యానిమల్ స్క్రీచ్ అంటారు. సో, 'ఏలియన్' మూవీస్‌లో ఎక్కువ యానిమల్స్ స్క్రీచ్ చేస్తా ఉంటాయి. అంటే అరుస్తా ఉంటాయన్నమాట. అదో రకమైన ఏడుపనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కలరీ. స్కలరీ అంటే స్మాల్ రూమ్ అండ్ డిషెస్ ఆర్ వాష్డ్ అనమాట. సో, ఎక్కడైతే డిషెస్‌ని వాష్ చేస్తారో అలాంటి స్మాల్ రూమ్‌ని స్కలరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్చర్. స్కల్ప్చర్ అంటే తెలిసిందే. ఆర్టిస్ట్ హూ మేక్స్ స్కల్ప్చర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కరిలియస్. స్కరిలియస్ అంటే మేకింగ్ ఆర్ స్ప్రెడ్డింగ్ స్కాండలస్ క్లెయిమ్స్ అబౌట్ సమ్‌వన్ విత్ ద ఇంటెంట్ టు డ్యామేజ్ దేర్ రెప్యుటేషన్. అంటే ఎవరన్నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడం కోసం ఇంటెన్షనల్‌గా రూమర్స్‌ని స్ప్రెడ్ చేస్తే దాన్ని స్కరిలియస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెక్యులర్. సో, సెక్యులర్ అంటే గవర్నమెంట్ నాట్ కనెక్టెడ్ విత్ రిలీజియస్ ఆర్ స్పిరిచ్యువల్ మ్యాటర్ అనమాట. సో, ఏంటంటే మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలు ఒకటే అని ట్రీట్ చేసే వాటిల్ని సెక్యులర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెడేటివ్. సెడేటివ్ అంటే నిద్రమత్తు తెప్పించాయనమాట. సెడేటివ్స్ అంటారు చూసారా హాస్పిటల్స్‌లో. సో, మనకేదైనా ఆపరేషన్ చేయాల్సొస్తే సెడేటివ్స్ ఇస్తారు. అంటే ఏంటంటే మత్తిచ్చాయనమాట. నెక్స్ట్ వచ్చేసి సెడ్యులస్. సెడ్యులస్ అంటే మార్క్డ్ బై కేర్ అండ్ పెర్సిస్టెంట్ ఎఫర్ట్స్ అనమాట. అంటే కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అలాంటి పర్సన్‌ని షెడ్యూలర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్ అంటే ఎర్త్‌క్వేక్‌ని డిటెక్ట్ చేసేదనమాట. సో, రిక్టార్ స్కేల్ అంటే దాని పవర్‌ని డిటెక్ట్ చేసేది. సెస్మోగ్రాఫ్ అంటే ఇన్‌స్ట్రుమెంట్ ఎర్త్‌క్వేక్ వచ్చిందో లేదో అని డిటెక్ట్ చేసేదనమాట. సో, 2 డిఫరెంట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సెస్మాలజీ.
సెస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ అనమాట. సో, ఎర్త్‌క్వేక్స్‌ని స్టడీ చేస్తే దాన్ని సెస్మాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సీజ్. సీజ్ అంటే ఏదన్నా ఫోర్స్‌ఫుల్‌గా తీసేసుకోవడం అనమాట. సీజ్ చేయండి అంటారు కదా! సో, సీజ్ ద షిప్ గుర్తుందా? సో, అలా అనమాట సీజ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెల్డమ్. సెల్డమ్ అంటే రేర్‌లీ నాట్ ఆఫెన్ అనమాట. అంటే అప్పుడప్పుడు జరిగేది అలా. అప్పుడప్పుడు ఉండేదనమాట. ఒకసారే ఉండకుండా. సో, సెమినార్ అంటే పర్సన్ దట్ విచ్ ఈస్ అరేంజ్డ్ బై కన్ఫరింగ్ ఆర్ డిస్కసింగ్. సో, సెమినార్ అంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకునేది. సో, డిస్కస్ చేసుకునేదనమాట. అలాంటిది. ఎక్స్‌ప్లెయిన్ చేసేది అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెనిలే. సెనిలే అంటే పర్సన్ హూ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఆహ్, డిమెన్షియా బ్రాట్ అబౌట్ బై ఓల్డ్ ఏజ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ అయ్యే కొంది పర్సన్‌కి కొంత రకమైన వస్తదనమాట. ఎలా అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, లేదంటే ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో జరిగినట్టు, లేదా చిన్న వాటిలకి అరవడం, పెద్ద వాటిలకి అదొక రకమైన బిహేవియర్ అనమాట. సో, అది ఆటోమేటిక్ ఇన్వాలంటరీగా వస్తాయన్నమాట ఓల్డ్ అయ్యే కొంది. సో, అలాంటి దాన్ని సెనిలే అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్. సో, సెన్సిటివ్ అంటే అవేర్ ఆఫ్ అండ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అదర్ పీపుల్ అండ్ దేర్ ఫీలింగ్స్. సో, హి సో సెన్సిటివ్ టు హిమ్ అంటారు. అంటే ఏంటంటే తన ఫీలింగ్స్‌ని తను బాగా అర్థం చేసుకోగలడు. తను చాలా కేర్ తీసుకుంటాడు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెప్చుయాజెనేరియన్. సెప్చుయాజెనేరియన్ అంటే ఎ పర్సన్స్ బిట్వీన్ ద ఏజెస్ 70 అండ్ 79. సో, సెప్చుయాజెనేరియన్ అంటే 70-79 మధ్యలో ఉండే పర్సన్. సో, ఆక్టాజెనేరియన్ అంటే 80-89 అలా అనమాట. సో, అలా మారుతూ ఉంటాయన్నమాట ప్రతి 10కి. నెక్స్ట్ వచ్చేసి సెపల్చర్. సెపల్చర్ అంటే ప్లేస్ ఆఫ్ బరియల్ అనమాట. సో, ఎక్కడన్నా బరియల్ చేసే స్థలాన్ని సెపల్చరే అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెరెండిపిటీ. సెరెండిపిటీ అంటే ద అకరెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఈవెంట్స్ బై ఛాన్స్ ఇన్ ఎ హ్యాపీ ఆర్ బెనిఫిషియల్ వే. సో, హ్యాపీగా గాని, బెనిఫిషియల్‌గా గాని ఏదైనా తమకు అనుకూలంగా జరిగితే సో, దాన్ని సెరెండిపిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సీరియల్. సో, సీరియల్ అంటే రిపీటెడ్‌లీ కమిటింగ్ ద సేమ్ అఫెన్స్ అండ్ టైపికల్లీ ఫాలోయింగ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రిడివల్ బిహేవియర్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. అంటే ఏదన్నా కంటిన్యూ అయ్యేదనమాట. సీరియల్ కిల్లర్ అంటారు చూసారా? అంటే ఏంటి సీరియల్ కిల్లర్ అంటే తను కంటిన్యూ‌గా చేసే మర్డర్స్ అనమాట. సో, సీరియల్ అని మనకి మామూలుగా నార్మల్‌గా సీరియల్‌గా వస్తది. అంటే ఏంటి వారంలో 5 రోజులు వచ్చేది. అంటే కంటిన్యూయస్‌గా వచ్చేదనమాట. సో, ఏదన్నా కంటిన్యూయస్‌గా జరిగితే దాన్ని సీరియల్ అంటారనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సెరికల్చర్. సో, సెరికల్చర్ అంటే పత్తికి సంబంధించిందనమాట. సిల్క్‌కి సంబంధించింది. రియరింగ్ ఆర్ సిల్క్ వార్మ్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ అనమాట. సో, సిల్క్‌ని వార్మ్ చేయడం అనమాట. ఎర్త్‌క్వేక్స్ కాదు. ఎర్త్ వార్మ్స్ సంథింగ్ ఏదో ఉంటాయి వాటి పేరు. సో, వాటి నుంచి సిల్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్పెంటేరియం. సో, సర్పెంటేరియం అంటే పాములకు సంబంధించిందనమాట. సో, ప్లేస్ వేర్ స్నేక్స్ ఆర్ కెప్ట్. సో, సర్ప్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెల్డమ్. సెల్డమ్ అంటే ఆల్రెడీ మనం చూసిందే. సారీ ఇక్కడ ఏదో వర్డ్ కట్ అయింది. కట్ అయ్యి వేరే దానికి వచ్చినట్టుంది. సో, మేబీ ఇది సెపరేట్ అనుకుంటా. సెపరేట్ అంటే 2 కింద డివైడ్ చేయడం. కట్ సంథింగ్ ఇంటూ 2 పీసెస్. మేబీ సెపరేట్ అనుకుంటా ఇది వర్డ్. వర్డ్ పాతదాన్ని పడింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెక్సాజెనేరియన్. సో, సెక్సాజెనేరియన్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను. సెప్టా అంటే 7, సెక్సా అంటే 60-69, ఆక్టా అంటే 80-89 అలా అనమాట. సో, 10 ఇయర్స్‌కి చేంజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి షాఫ్ట్. షాఫ్ట్ అంటే వెర్టికల్ ప్యాసింజర్ వే ఇంటూ ద మైన్ బ్రాట్ అంటే ఇప్పుడు మైన్‌లోకి వెళ్ళాలంటే మనం వెర్టికల్‌గా హోల్ చేసుకెళ్తాం కదా! సో, అలా కిందకి దిగడానికి వాడేదనమాట. ఏదైనా కిందకి దిగడానికి వాడే ష మనకి ఇన్వర్టర్ అంటున్నాను. సో, మనకి ఎలివేటర్ ఉంటది కదా! అలాంటిదనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడో తయారు చేసిన దాన్ని షాఫ్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి షీత్. షీత్ అంటే ఏ క్రాస్ ఫిట్టింగ్ కవర్ ఫర్ నైఫ్ ఆర్ కవర్ ఫర్ ద బ్లేడ్ ఆర్ వెపన్. సో, మనకి ఇందాక స్కాబార్డ్ అన్నాం కదా! సో, అలాంటిదే షీత్ కూడా స్కాబార్డ్‌లోకే వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి షాల్. షాల్ అంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ పర్సన్ బిట్వీన్ ద ఏజెస్ సారీ ఇది కాదు. ఇది మళ్ళీ ఎక్స్ట్రా పడింది. సో, షాల్ అంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ష్రాప్నెల్. ష్రాప్నెల్ అంటే ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఎన్ ఎక్స్‌ప్లోడెడ్ ఆర్టిల్లరీ షెల్, మైన్ ఆర్ బాంబ్ అనమాట. సో, ష్రాప్నెల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా పేలిపోయిందనుకోండి ఒక మిసైల్. ఆ మిసైల్ పేలిన చోట దాని యొక్క రూయిన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ రూయిన్స్‌ని షార్ప్నెల్ అంటారు. ఆహ్, ష్రాప్నెల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ష్రౌడ్. ష్రౌడ్ అంటే షోయింగ్ అస్టిట్యూట్ పవర్ అనమాట. సో, అంటే తనకున్న పవర్‌ని చూపించుకోవడం అంట ష్రూడ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి షటిల్. షటిల్ అంటే టు మూవ్ ఆర్ ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్రీక్వెంట్‌లీ అనమాట. ఇప్పుడు మెట్రో ఉందనుకోండి. మెట్రో ముందుకెళ్తది. అలాగే అక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత మొత్తం స్టాప్స్ అయిపోయినాక మళ్ళీ వెనక్కి నుంచి వస్తది.
సో అలా అనమాట, ముందుకి వెనక్కి కూడా వెళ్ళేదాన్ని షటిల్ అంటారు. స్పేస్ షటిల్ అంటారు. స్పేస్ షటిల్ అంటే ఏంటి దాని అర్థం? స్పేస్‌లోకి వెళ్తది. మళ్ళీ అది మళ్ళీ బయటకి వస్తదనమాట. సో దాన్ని స్పేస్ షటిల్ అంటారు. సో ఏరోప్లేన్ టైప్ ఉంటది కదా! ఆస్ట్రోనాట్స్ ఎళ్తారు కదా! సో అలాంటి దాన్ని షటిల్ అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిస్టా. సిస్టా అంటే ఏ షార్ట్ రెస్ట్ ఆర్ స్లీప్ టేకెన్ ఆఫ్టర్ ఎ లంచ్. సో లంచ్ తర్వాత తీసుకునే చిన్న న్యాప్ ఉంటది కదా! సో దాన్ని సిస్టా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిల్హౌటీ. సిల్హౌటీ అంటే ద డార్క్ షేప్ అండ్ అవుట్‌లైన్ ఆఫ్ సమ్‌వన్ అగైన్స్ట్ ఎ బ్రైట్ బ్రాడెంట్. అంటే ఇప్పుడు మనకి ఈ ఈ యొక్క ఫోటో గుర్తుంది కదా! సో ఫోటోలో మనకి బయట కనబడే ఔటర్ ఉంది కదా! సో దీన్ని సిల్హౌటీ అంటారనమాట. ఇది ఎందుకు ఫార్మ్ అవుద్దంటే ఫ్రంట్ నుంచి ఏదైనా లైటింగ్ పడినప్పుడు డార్క్‌గా, సో ఆ డార్క్ మనకి ఇక్కడ పడి, సో ఇక్కడ ఉన్న లైటింగ్ మొత్తం ఇక్కడ ఆపేస్తది కాబట్టి ఇక్కడ డార్క్‌నెస్ వస్తదనమాట. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్మైల్. సారీ సిమైల్. సిమైల్ అంటే ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ బై విచ్ ద థింగ్ ఈస్ స్పోకెన్ ఆఫ్ ఎ బీయింగ్ దట్ విచ్ ఇట్ ఓన్లీ రిసెంబుల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐటెమ్ చూపించి, సో ఇది దానిలాగా ఉందని పోల్చి చెప్తే సిమైల్ అంటారనమాట. సో దాని అర్థం ఇక్కడ చూడండి ఫోటోలో, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఫ్లవర్ అంటే ఈ అమ్మాయి ఫేస్ ఫ్లవర్ లాగా ఉందంటే దీన్ని యూజ్ చేసి దీన్ని కంపేర్ చేశారనమాట. అలా సిమైల్ అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ బై విచ్ ఏ థింగ్ ఈజ్ స్పోకెన్ అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడం అలా. నెక్స్ట్ వచ్చేసి సైమల్టేనియస్. సైమల్టేనియస్ అంటే సమానంగా ఒకేసారి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైన్క్యూర్. సైనిక్యూర్ అంటే అన్ ఆఫీస్ విత్ హై సాలరీ బట్ నో వర్క్ అనమాట. సో సైనిక్యూర్ అంటే ఆఫీస్‌లో ఉంటది వర్క్. కానీ తనకి వర్క్ ఉండదనమాట. ఐ మీన్ ఆఫీస్‌లో డ్యూటీ కానీ వర్క్ ఉండదు. సాలరీ మాత్రం చాలా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి స్కెలిటన్. స్కెలిటన్ అంటే అన్ ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ బోన్స్ అండ్ పై ఆఫ్ దేర్ ఐ మీన్ బోన్స్ అంతే. ఇది వేరే మళ్ళీ ఇందులో మిక్స్ అయిపోయింది. సో స్కెలిటన్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి స్కిన్‌ని గాని, మజిల్‌ని గాని, బ్లడ్ గాని ఇవన్నీ పట్టుకొని ఉంచుకునేదనమాట. సో ఫ్రేమ్‌వర్క్ అనమాట. అదొక టైప్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్. బోన్స్ యొక్క ఫ్రేమ్‌వర్క్ బాడీని హోల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్లాకెన్. స్లాకెన్ అంటే రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ ఇన్ స్పీడ్ అనమాట. సో స్పీడ్‌ని డిక్రీజ్ చేయడం లేదంటే తగ్గించడాన్ని ఇంటెన్సిటీ వాడి యొక్క స్పీడ్ ఇంటెన్సిటీ తగ్గించడాన్ని స్లాకెన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్లోబర్. స్లోబర్ అంటే హావ్ సలైవా డ్రిప్పింగ్ కాంటిన్యూయస్‌లీ ఫ్రమ్ ద మౌత్. అంటే ఏంటంటే నోటి నుంచి కంటిన్యూయస్‌గా సలైవా రావడం అనమాట. ఇప్పుడు ఏదన్నా టేస్టీ ఐటెమ్స్ చూడగానే మనకి నోరూరుతది కదా! సో అదే లార్జ్ అమౌంట్‌లో జరిగితే దాన్ని స్లోబర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్లాట్. స్లాట్ అంటే గివెన్ స్పేస్ అనమాట. ఐ మీన్ టైము, పొజిషన్ ఎవరికన్నా అపాయింట్‌మెంట్ ఇస్తే స్లాట్ అంటారు. స్లాట్ బుక్ చేసుకున్నారా అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్మోతర్. స్మోతర్ అంటే కిల్ సమ్‌వన్ బై కవరింగ్ దేర్ నోస్ అండ్ మౌత్ టు హావ్ సో దట్ దే సఫోకేట్. అంటే ఇప్పుడు ఎవరన్నా ముక్కు గాని, నోరు గాని మూసేస్తే వాళ్ళు ఎంత సఫోకేట్ అవుతారు. గాలాడక కొట్టేసుకుంటారు కదా! గిలగిల. సో అలా అనమాట. అలా భయంకరంగా చంపడం అనమాట. సఫర్ అయ్యేలాగా చంపితే దాన్ని స్మోతర్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీస్టా. ఇది ఆల్రెడీ చూసాం ఇప్పుడే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్నాబ్. స్నాబ్ అంటే పర్సన్ రిగార్డెడ్ యాస్ అన్ ఎరోగెంట్ అండ్ అన్నాయింగ్. సో ఎరోగెంట్‌గా, అన్నాయింగ్‌గా ఉండే పర్సన్‌ని స్నాబ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్నగ్. స్నగ్ అంటే ఏంటంటే ఎంజాయింగ్, అఫోర్డింగ్ వార్మ్, సెక్యూర్ షెల్టర్, కవరింగ్ ఆపర్చునిటీ ఫర్ ఈజ్ అండ్ కంటెంట్‌మెంట్. అంటే ఏంటంటే స్నగ్ అంటే సో వెచ్చగా ఉండడం కోసం సింపుల్‌గా కప్పుకునేవి. లేదంటే చుట్టూరు ఉండేదనమాట. వెచ్చదనాన్ని క్రియేట్ చేసేదాన్ని స్నగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ. సోషియాలజీ అంటే ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అనమాట. సో హ్యూమన్ సొసైటీని స్టడీ చేయడం, క్లాసిఫికేషన్ చేయడాన్ని సోషియాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సోజర్న్. సోజర్న్ అంటే ఏ బ్రీఫ్ ఆర్ షార్ట్ స్టే అట్ ఏ ప్లేస్. అంటే ఇప్పుడు ఎక్కడన్నా మనం ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక ప్లేస్‌లో ఒక నైట్ ఉండాల్సొస్తది. సో అలాంటి దాన్ని సోజర్న్ అంటారు. అంటే ఏంటంటే తక్కువ టైం ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోలెసిజం. సోలెసిజం అంటే ఏ వెరీ డెలికేట్ ఫ్లా ఆర్ మిస్టేక్ విచ్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ ద పర్సన్ మేకింగ్ ఇట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఐటెమ్‌ని ఎవరైనా తయారు చేస్తున్నారు. సో తనేంటంటే చాలా రెప్యుటేషన్ ఉంది. తను ఎలాంటి తప్పు చేయడని. బట్ ఏంటంటే తన నుంచి ఒక మిస్టేక్ వచ్చింది. చిన్న మిస్టేక్. సో అలాంటి దాన్ని సోలెసిజం అంటారు. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని పర్సన్ నుంచి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే దాన్ని సోలెసిజం అంటారు. సో సొలిలోకిస్ట్ అంటే ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే పర్సన్ అనమాట. ఇది క్యూ ఇది. సోలోలోకిస్ట్ అనమాట. లోక్విస్ట్. సో లోక్విస్ట్ అంటే తనలో తను మాట్లాడుకునే పర్సన్ అనమాట. అంటే పక్క వాళ్ళతో కాకుండా తనలో తను మాట్లాడేసుకుంటాడు కదా! సో అలాంటి పర్సన్. నెక్స్ట్ సొలిలోక్యూ అంటే ఎ స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్. అంటే ఇది కూడా సేమ్ అనమాట. సొలిలోక్యూ అంటే తనలో తను మాట్లాడుకునేది. నెక్స్ట్ సొలిట్యూడ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అనమాట. ఒంటరిగా ఉండడం అనమాట. అదే తనకిష్టం అనమాట. అలాంటి దాన్ని సాలిట్యూడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాల్వెంట్. సాల్వెంట్ అంటే బీయింగ్ ఏబుల్ టు పే ఆన్ డెబ్ట్స్ అనమాట. సో ఇన్సాల్వెంట్ అంటే పే చేయలేకపోవడం. సో సాల్వెంట్ అంటే పే చేయగలగడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోమ్నాబులిస్ట్. సోమ్నాంబులిజం అంటే వాకింగ్ ఇన్ స్లీప్ అనమాట. సో వాకింగ్ ఇన్ స్లీప్ సోమ్నాంబులిజం. సోమ్నాంబులిస్ట్ అంటే వాక్ చేసే పర్సన్‌ని
సోమ్నాంబులిస్ట్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సోమ్నాంబులిస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను, సేమ్ అదే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సోమ్ని లోకిస్ట్. లోకిస్ట్ అంటే లోక్ అంటే మాట్లాడడం, సోమ్ని అంటే నిద్ర, నిద్రలో మాట్లాడడం అనమాట. నెక్స్ట్ సోమ్ని లోక్ అంటే ఇప్పుడే చెప్పాను, మళ్ళీ సేమ్ అదే. నెక్స్ట్ వచ్చేసి సోనెట్. సోనెట్ అంటే 14 లైన్ పోయం. కరెక్ట్గా 14 లైన్ పోయం ఉంటే దాన్ని సోనెట్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోప్రిఫిక్. సోపోరిఫిక్ అంటే డ్రగ్ ఆర్ అదర్ సబ్స్టెన్స్ దట్ ఇండ్యూసెస్ స్లీప్ అనమాట. సో నిద్రను కలిగించే డ్రగ్ ని సోపారిఫిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సార్సరీ. సార్సరీ అంటే మాయాజాలం అనమాట. సో డాక్టర్ స్ట్రేంజ్ ఈజ్ ఏ సాకరర్ కదా, సో అలా అనమాట. సార్సరీ అంటే హ్యారీ పాటర్ లో ఉంటది, అలాగే ఫంటాస్టిక్ బీస్ట్ లో ఉంటది. సార్సరీ అంటే మాయాజాలాలు కలిగిన పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సారరిసైడ్. సారరిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ఎ సిస్టర్. ఇది నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, సొరారిసైడ్, ఆక్సోరిసైడ్, అలా రెజిసైడ్, ఇంకా ఉంటాయి అనమాట. ఇన్ఫాంటిసైడ్, ఇలా సైడ్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిల్లింగ్ అనమాట. ఇన్ఫాంటిసైడ్, హోమిసైడ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోండి. ఈ వీటిలోనే చాలా వచ్చాయి ఫస్ట్ నుంచి, కానీ అన్ని ఒక చోట లేవు. సో మీరు మొత్తం అన్ని ఆర్డర్లో చదువుకుంటూ ఉంటే తగులుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోవనీర్. సోవనీర్ అంటే సంథింగ్ కెప్ట్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ అన్ ఈవెంట్ అనమాట. సో ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి మనం ఇప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా, సో అవి చూసినప్పుడల్లా మనకు ఆ ప్లేస్ గుర్తు వస్తుంది అనమాట. సో అలాంటి దాన్ని సోవనీర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పాజమ్. స్పాజమ్ అంటే సడన్ ఇన్వాలంటరీ మస్క్యులర్ కాంట్రాక్షన్ అనమాట. సో సడన్ గా మనకి కాల్ పట్టేసింది, కాల్ ముడుచుకుపోయింది అంటారు చూసారా, సో నరాలు కదిలిపోయినాయి అని, సో దాన్ని అనమాట స్పాజమ్ అంటారు. అంటే ఏంటంటే మనకి ఇన్వాలంటరీగా మనంతట మన పర్మిషన్ లేకుండానే కాంట్రాస్ట్ అయిపోతాయి మజిల్స్, అలాంటి సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ అంటే మాట్లాడడం అనమాట. సో ఏదైనా చెప్పడం, సింపుల్గా చెప్పాలంటే మనకి తెలిసిందే వర్డ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిమెన్ అంటే ఏం చెప్పాలంటే శాంపుల్ అనమాట. సో స్పెసిమెన్ అంటే సింపుల్గా చెప్పాలంటే శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి స్పెక్యులేషన్ అంటే ఫార్మింగ్ ఎ థియరీ ఆర్ కంజెక్చర్ వితౌట్ ఫిర్మ్ ఎవిడెన్స్. సో స్పెక్యులేషన్ అంటే ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఏదన్నా బయటికి చెప్పడం అనమాట, అంటే థియరీలా ఫామ్ చేసుకోవడం. సో దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్, ఇట్స్ జస్ట్ ఎ స్పెక్యులేషన్ అంటారు. అంటే ఏంటంటే ఎవిడెన్స్ ఏం లేదు, అది నోటి మాట, అలాంటి దాన్ని స్పెక్యులేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పీలియాలజీ. సో స్పీలియాలజీ అంటే స్టడీ ఆఫ్ కేవ్స్ అనమాట. గుహల గురించి చదివితే దాన్ని స్పీలియాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఆల్రెడీ మనకి తెలిసింది, ఎక్కువ ఖర్చు పెట్టేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పిన్స్టర్ అంటే అన్ ఓల్డ్ అన్మ్యారీడ్ ఉమెన్ అనమాట. సో ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ముసలిగా మారిపోతే సో ఆవిడ్ని స్పిన్స్టర్ అంటారు అనమాట. సో స్పిన్స్టర్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి స్పోక్స్ మ్యాన్ అంటే మాట్లాడే పర్సన్ అనమాట. సో ఎవరైతే మాట్లాడతారో అతన్ని స్పోక్స్ మ్యాన్ అంటారు అనమాట. వన్ హూ స్పీక్స్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ అనమాట. సో ఒక టీం మొత్తానికి కానీ, ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి కానీ ఒక పర్సన్ మాట్లాడితే వాళ్ళందరి తరపున, సో దాన్ని స్పోక్స్ మ్యాన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే స్పోక్స్ పర్సన్. సో సేమ్ ఇదేనమాట, మ్యాన్ అన్న పర్సన్ అన్న ఒకటే. వన్ హూ స్పీక్స్ ఫర్ అదర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పాంటేనియస్ అంటే సడన్ గా, ఉన్నట్టుండి, ఒకసారిగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పొరాడిక్ అంటే అకరింగ్ ఎట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనమాట. అంటే ఏంటంటే టైంతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు జరిగేది అనమాట. స్పొరాడిక్ అంటే ఇప్పుడు వర్షం ఉంది, సో టైం ఇంటర్వెల్స్ ఏమి ఉండవు. సో దానికి ఇప్పుడు మేఘాలు వచ్చి ఇప్పుడు ఫామ్ అయితే అప్పుడు వర్షం వచ్చేస్తుంది అనమాట. సో అలా టైం ఇంటర్వెల్స్ తో సంబంధం లేకుండా వచ్చేదాన్ని స్పొరాడిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పూరియస్ అంటే నాట్ బీయింగ్ వాట్ ఇట్స్ పర్పస్ టు బి. అంటే ఏంటంటే దాని ఒరిజినల్ క్వాంటిటీకి కలిగి లేకపోవడం అనమాట. అంటే సేమ్ చూడటానికి ఒరిజినల్ గా ఉన్న ఒరిజినల్ కాకపోవడం అనమాట. దాన్ని స్పూరియస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో 1600 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ 100తో 1700 కంప్లీట్ అవుతాయి. సో ఇంకా 2 వీడియోస్తో మాక్సిమం మేబీ అన్ని కంప్లీట్ అయిపోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye. See you. Jai Hind.